ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన వీధిలో ఉండే గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మలా మేడం కూడా కన్ఫర్మ్ చేసిందన్నారు కదా. డాక్టర్ ఆంటీ అమెరికా వెళ్ళి నేలైంది. వీళ్ళు నెల తప్పినట్టు ఆవిడ చెప్పింది అనుకోవడం అబద్ధం కాదా? ఏంటక్కలు మీ కడుపులో పిల్లకాయ ఉందనుకున్నారు, పల్లికాయ కూడా లేదా? అంత ఆనందంగా ఉందా సుమన? ఎందుకుండదక్క, ఏప్రిల్ 1వ తారీఖు అబద్ధం చెప్పి పోస్టులు చేస్తారు కానీ మీరు 4 నెలల ముందే కడుపులో నలుసుపడిందన్న నాటకానికి తెరతీసి నవ్విస్తే నవ్వరా ఏంటి? వీళ్ల మాటలు నమ్మితే అంతే సంగతులు. వదినా, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధాలని నిజం చేయాలని చూస్తున్నారో తెలియట్లేదు. పిల్లల విషయంలో నవ్వుల పాలు కాకూడదు. అవునమ్మా, ఇంకా బయట జనాలకు ఎవరికి తెలీదు. శ్యామలకు కూడా చెప్పలేదు. చెప్తే వీళ్ళమ్మ అరిసెలు పట్టుకుని బస్ దిగుతుంది. మా అమ్మ దాకా ఎందుకు పిన్ని? నా నెక్లెస్ అమ్మైనా సరే మళ్ళీ అమ్మలయ్యే అక్కల కోసం పిండి వంటలు చేయనా ఏంటి? వెటకారపు మాటలు ఆపితే మంచిది. డాక్టర్ చెప్పకపోతే ఏంటి? శివభక్తురాలు దమ్మక చెప్పింది కదా. ఈ నాటకానికి మూల సూత్రధారే డమ్మక్కరా. డమ్మో, డమ్మా, ఇలా ముందుకు రా అమ్మా. మేం నిన్ను కిందకి చూస్తే నువ్వు చాలా ముందుకు చూసావు డమ్మక్క. ఎలా వచ్చింది నీకింత గొప్ప ఆలోచన? అత్తయ్య, పాపం తననెందుకు ఇబ్బంది పెడతారు? అంటే ఖాళీ కడిపేనా నైని? సంతోషం అంతా నీరు గారిపోయింది కదమ్మా. నేను సంతోషంగానే ఉన్నాను బాబాయ్. డమ్మక్క, అసలు ఎందుకు ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది? తమ్మి అడుగుతున్నాడు కదక్కా, చెప్పు. ఇది నాటకం కాదు, అబద్ధం కాదు. అనవసరంగా అందర్నీ కన్ఫ్యూజ్ చేయకండి. హే, నువ్వింకా బుకాయించకు. డమక, నోరు తెరిచే ముందు అప్పుడప్పుడు వచ్చిపోయే మీ అమ్మ మీద, అదే విశాలాక్షి మీద ఒట్టేసి చెప్పు. నా కోడళ్ళు నిజంగా గర్భవతులా కాదా? అమ్మా, తల్లి విశాలాక్షి మీద ప్రమాణం చేయటం ఎందుకు? నిజమే చెప్తాను. నాటకం ఆడమని నేనే చెప్పాను. సభాష్! ఈ ఇంట్లో తింటున్నందుకు, నీ మాట అక్కలు వింటున్నందుకు మెచ్చుకోవాల్సిందే నిన్ను.
అయినా నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అలా అడగండి. ఎవరిని గుడ్డిగా నమ్మించాలనుకున్నారు? ఏముందత్తయ్య, గాయత్రి అత్తయ్య జాడలేదని అనుకున్నాం కదా. మా అక్క ఒక్కతే నీళ్ళోసుకుంది అంటే కావాలని చెప్పినట్టుంటుందని హాసనక్క కూడా గర్భవతి పాత్ర ఇచ్చారు. బాగా తోమింది కూడా పాత్ర. చింతపండు వాడనులేండి. ఇంత చేసినా సిగ్గు లేకుండా జోకులేస్తున్నావే. సిగ్గు ఎగ్గు లేనిది తమరికేనమ్మా. ఏం ఢమక్క, నోరు లేస్తోందే? నా నోరు లేసినట్టే అందరికీ అనుమానాలు కూడా రేకెత్తే అవకాశం ఉంది. అదెలా? అయినా వాళ్ళని అడగకుండానే నువ్వెందుకు నాటకం ఆడించావో చెప్పుడమ్మక్క. డమ్మో డమ్మ. నువ్వు చెప్పదే అమ్మా. ఆంగ్ల సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపేటప్పుడు నైని తప్ప అందరూ సురాపానం తీసుకున్నారు. వదిన పగరసం తాగారు. అదే కొంచెం ఆశ్రం కూడా తాగింది కదా. మరి మద్యం తాగిన వారికి రాని కడుపు నొప్పి నైని హాసినీలకు మాత్రమే ఎందుకొచ్చిందంట? అవును, అప్పుడు అదే డౌట్ వచ్చింది, కానీ ఇద్దరు కన్విన్స్ అయ్యారు అనగానే ఆలోచన మానుకున్నాను. నాటకమే అయితే కడుపులెందుకు పట్టుకొని విల్వెల్లాడతారు విశాల్ బాబు? అంటే ఆ జ్యూస్లోనే ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ తీస్తే తప్ప ఏం జరిగిందో తెలీదు. చిన్నదానికి అంతగా ఆలోచించాలా? కడుపు నొప్పిపోయింది. గాయత్రక్కని మళ్ళీ కనబోతున్నట్టు ఏదో నాటకం ఆడబోయారని కూడా తెలిసింది. అక్క ఎక్కడో బతికే ఉందని మేం కూడా నమ్ముతున్నాక ఏదేదో మాట్లాడి అందర్నీ అయోమయంలోకి నెట్టకండి. రే, పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.